అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం గైడెన్స్ ఉందో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్, బట్ ఈ రీడింగ్ కనుక మీ ముందుకు వచ్చింది అని అంటే ఇందులో అట్లీస్ట్ 1 or 2 మెసేజెస్ మీకోసం యూనివర్స్ నుంచి ఉంది అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, సో చూద్దాం మరి ఏంటా మెసేజెస్ అన్నది. Universe, please give reading for my collective. Please give reading for my collective. What my collective need to know right now. And మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి మెసేజెస్ ఏంటి మీకోసం యూనివర్స్ నుంచి అని. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. Eight of Swords, the Magician, one more universe, Five of Cups. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఏస్ ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే 8 of Swords అండ్ 5 of Cups. స్టాప్ ఓవర్ థింకింగ్ ఇట్ అండ్ జస్ట్ డూ ఇట్ అన్నట్లు చూపిస్తుంది. సో ఏదో సిచ్యువేషన్కి సంబంధించి చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఓవర్ థింక్ చేయడం ఆపేసి స్టెప్ అనేది తీసుకోండి అన్నట్లు మెసేజ్ చూపిస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఏంటి స్పెసిఫిక్గా కొంతమందికి అని అంటే ఈ ఓవర్ థింకింగ్ వచ్చేసి ఏదో మెసేజ్ సెండ్ చేయాలని చెప్పేసి ఎవరికో, లేకపోతే కెరియర్కి సంబంధించి ఏదైనా డెసిషన్ తీసుకుంటున్నారు, ఏదో డాక్యుమెంట్స్ లాంటివి సబ్మిట్ చేయడం లాంటిదో, లేకపోతే మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది, వేరే ప్రాసెస్ లాంటిది చేంజ్ అవ్వాలి, లేకపోతే మీకు కొంచెము ప్రాజెక్ట్ డిఫరెంట్గా ఇవ్వాలి, నాకు అవే వచ్చు ఎగ్జాంపుల్స్. సో వర్క్ సిచ్యువేషన్కి సంబంధించి కూడా ఇలా ఏదో ట్రై చేస్తున్నారు. అంటే ఏదో మెసేజ్ సెండ్ చేయడం లాంటిదో, ఏదో కన్వే చేయడం, ఈ కమ్యూనికేషన్ అనేది చేయడం ఇక్కడ చూపిస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఈ కమ్యూనికేషన్ చేయాలి అని అంటే చాలా వరీ అవుతున్నారు బాగా. ఆల్మోస్ట్ చాలా టైం ముందు ఇక్కడ ల్యాప్టాప్ చూపిస్తుంది కాబట్టి కొంతమందికి లిటరలీ నిజంగానే ల్యాప్టాప్ ముందుండి టైప్ చేస్తూ ఉన్నారు ఏం చెప్పాలి అని చెప్పేసి. బట్ అట్ ది ఎండ్ మరి ఇది కరెక్టా కాదా అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోవడం అనమాట. సో చాలా చాలా టెన్స్డ్గా వరీ అవుతున్నారు, ఏదో సిచ్యువేషన్కి సంబంధించి స్ట్రెస్ తీసుకుంటున్నారు అన్నట్లు చూపిస్తుంది. సో అందుకనే ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటంటే 8 of Swordsతో స్టాప్ ఓవర్ థింకింగ్ అండ్ జస్ట్ డూ ఇట్. సో మీరు ఈ స్టెప్ దగ్గరికి ఇప్పుడు వచ్చారు, ఏదో అది మెసేజ్ సెండ్ చేయాలని చెప్పేసి అనుకోవడము, ఈమెయిల్ సెండ్ చేయాలని చెప్పి అంత దూరం వచ్చారు అని అంటే ఆల్రెడీ మీరు డెసిషన్ తీసేసుకున్నారు. ఆల్రెడీ మీకు తెలుసు మీరు ఈ స్టెప్ తీసుకోవాలి అని చెప్పేసి. సో అందుకనే ఇప్పుడు మీరు దాని గురించి ఆలోచించిన ఏమవుతుంది అంటే ఎండుకు వచ్చేసారు, రైట్? ఇప్పుడు మీరు ఆ ఫోన్ తీసుకొని లేకపోతే బుక్లో రాస్తున్నప్పటికైనా సరే అంతవరకు వచ్చింది అని అంటే ఆల్రెడీ మీరు 90% అక్కడ ఎక్కడో డెసిషన్ తీసేసుకున్నారు. అందుకనే ఈ పొజిషన్కి వచ్చారు ఇప్పుడు అక్కడ కూర్చొని మెసేజ్ చేయడం లాంటిది. సో ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి ఓవర్ థింక్ చేశారు, మళ్ళీ కంటిన్యూస్లీ వరీ అవుతూ ఉంటే కనుక ఇది మీ పీస్ అనేది తీసుకొని వెళ్తుంది. అండ్ అదొకటే కాదు, మీరు మళ్ళీ బ్యాక్ టు నార్మల్ ఇంతకుముందు ఏ స్టేజ్లో ఉన్నారో అక్కడికి వెళ్ళే ఛాన్సెస్ ఉందన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, ఇది కొంతమందికి వచ్చేసి కెరియర్లో మేబీ శాలరీ ఇంక్రిమెంట్ గానో లేకపోతే ఏంటది నెక్స్ట్ పొజిషన్కి ఏదైనా ట్రై చేయాలని చెప్పేసి అయి ఉండొచ్చు. సో కొంతమందికి ఏంటంటే ఇది రిలేషన్షిప్స్కి సంబంధించి కూడా మెసేజ్ ఏంటంటే వాక్ అవే, స్టక్ అయిపోయి ఉన్నారు, మీకు నచ్చట్లేదు, ఎలాంటి డెసిషన్ లేదు, ఈ ఎమోషనల్ డ్రైన్ ఎనర్జీలో ఉండకూడదు అని చెప్పేసి వాక్ అవే చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండొచ్చు. సో బట్ డ్రైనింగ్ ఉంది, బాగా డ్రైన్ అవుతూ ఉన్నారు. సో అందుకనే ఇప్పుడు అంత దూరం వచ్చేసి అన్నెసరిగా వెయిట్ చేస్తే మాత్రం ఏమీ లాభం లేదు, మీరు ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి అన్నట్లు కూడా ఉందన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ నా లైక్ కప్స్ ఎక్కువగా చూపిస్తుంది. ఇక్కడ చూస్తే కొంతమంది కాఫీ, టీస్ అవి కూడా ఎక్కువగా తాగే ఛాన్సెస్ ఉంది ఇక్కడ. అంటే మీరు కొన్నిసార్లు మనము స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు తెలియకుండానే కొన్ని బెవరేజెస్ మీద
అలవాటు అయిపోతుంది, అడిక్షన్ లాగా ఉంటుంది. సో కాఫీ తాగడము లేకపోతే టీ తాగడము, కొంతమందికి మేబీ ఆల్కహాలిక్ ఉన్నట్లు చెప్తున్నాను ప్రాక్టికల్గా, అలాంటిది ఏదైనా ఉన్నా దాని హెల్ప్ తీసుకోవడము, స్ట్రెస్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి నిద్ర పట్టట్లేదని ఇలాంటివి చేయడం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమవుతుందనంటే మీరు అది ఎక్స్టర్నల్ ఎనర్జీ అని చెప్పొచ్చు. ఎక్స్టర్నల్గా మీరు ఏదో కొంచెం సేపు రిలీఫ్ కోసం అని చెప్పేసి అడిక్టెడ్గా ఉండే ఛాన్సెస్ కూడా ఉంది. సో ఇటు మీరు డెసిషన్ తీసుకోకపోవడం వల్ల, ఓవర్గా థింక్ చేయడం వల్ల ఇండైరెక్ట్లీ మీ హెల్త్ కూడా పాడవుతుంది. టూ మచ్ హెడ్ఏక్ అవుతూ ఉండడము, ఇంకా బాడీలో కెఫెన్ ఎక్కువైనప్పుడు నిద్ర రాకుండా ఉండడము, స్ట్రెస్డ్గా వీక్గా కనిపించడము ఫిజికల్గా కూడా, ఇది కూడా జరిగే ఛాన్సెస్ ఉంది. సో అందుకనే ఈ వరి వచ్చేసి అన్నెసెసరీ మీకు ప్రజెంట్ మూమెంట్లో ఉండి స్టెప్ తీసుకోండి అన్నట్లు చూపిస్తుంది అనమాట. అయితే కొంతమందికి మీకు తెలీదు ఈ డెసిషన్ కరెక్టో కాదో అని చెప్పేసి మీరు ఫియర్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు అని అంటే, ఇక్కడ ఒక థింగ్ మీరు ఏం చేయొచ్చు అని అంటే, జస్ట్ యూనివర్స్కి ఆ స్టెప్ తీసుకోవడానికి వదిలేసేయండి. ఎలా అనంటే ప్రజెంట్ మూమెంట్లో మీరు కంప్లీట్లీ ఇమ్మర్స్ అయి ఉండండి. అంటే ఎలాంటి ఏం నడుస్తుంది అంటే ఫ్లోతో వెళ్తూ ఉండండి. అలా ఫ్లోలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్లీ యూనివర్స్ మీరు ఎక్కడైతే ఉండాలో, ఎక్కడైతే మీరు మీ డెస్టినేషన్ చేరాలని అనుకుంటున్నారో అక్కడికి వెళ్తారనమాట. అంటే ఇప్పుడు ఆ మెసేజ్ సెండ్ చేసేసేయడం లాంటిదో, లేకపోతే మీ మెసేజ్ ఆటోమేటిక్లీ ఇండైరెక్ట్లీ వేరే పర్సన్కి రీచ్ అవ్వడం లాంటిదో, సో ఇలాంటిది ఏదైనా జరిగే ఛాన్సెస్ ఉందన్నమాట. బట్ ఇక్కడ ఏంటి అని అంటే ఓవర్ థింక్ చేయకుండా జస్ట్ స్టెప్ తీసుకోండి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెయిన్ మెసేజ్ అనేది చూపిస్తుంది. అన్నెసరిగా హెల్త్ పాడు చేసుకోకూడదు అన్నట్లు. అండ్ ఇది నిన్నటి రీడింగ్కి కొంచెం రిలేట్ అవుతుంది. నిన్నటి రీడింగ్లో ఏంటి అని అంటే 5 of Cups, నిన్నటి రీడింగ్ అయినా మేబీ 2 days బ్యాక్ అనుకుంటా అయితే. సో 5 of Cups ఎనర్జీ వచ్చేసి స్పిల్డ్ టీ ఈజ్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అన్నట్లుంది. సో ఇక్కడ వరి అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి, ఒకటి మీలో కొంతమంది కమ్యూనికేషన్ విషయం వచ్చేసరికి కొంచెం రూడ్గా బిహేవ్ చేసింది, సరిగా మాట్లాడకుండా ఉండిండొచ్చు, సో డిస్రెస్పెక్ట్గా అయ్యిండొచ్చు. సో దానివల్ల గిల్టీగా ఫీల్ అవుతూ అంత ఎండ్ అయిపోయింది అని చెప్పేసి బాధపడుతుండదు. నిన్నటి రీడింగ్లో అనుకుంటా ఆల్మోస్ట్ కొంచెం సిమిలర్ మెసేజ్ వచ్చింది. సో అందుకని ఇక్కడ ఏంటంటే అంత అయిపోలేదు, ఇప్పుడు స్టెప్ తీసుకోవచ్చు, ఇంకా మీరు ఫుల్ పొటెన్షియల్ మీకు ఉంది అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్. అందుకని ఇక్కడ మెజిషియన్తో కూడా ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, మీరు అనుకున్నంతగా. ఇక్కడ 8 of Swords, 5 of Cups ఎనర్జీ వచ్చేసి జస్ట్ ఊరికి మీరు అలా ఫీల్ అవుతూ ఉన్నారు. బట్ ఇక్కడ ఏంటంటే మీకు పొటెన్షియల్ చాలా స్ట్రాంగ్గా ఉంది, ఏం చేయాలనుకున్నా సరే హ్యాపీగా చేసేసేయచ్చు, ఒక స్టెప్ అనేది తీసుకోవచ్చు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, నాకు ఇక్కడ ఒక కామన్ ఎగ్జాంపుల్ ఒకటే అనిపిస్తుంది ఈ రీడింగ్ ద్వారా. ఏంటి అని అంటే, ఇది నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను, కొంతమందికి హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. లేదు అని అంటే ఇట్స్ ఓకే, మీరు స్కిప్ చేసేసేయండి. ఓకే, సో ఏంటి అని అంటే ఇది హెల్ప్ అవుతుంది అన్నట్లు చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటి అని అంటే, ఇది 8 of Swords వచ్చేసి వర్క్ రిలేటెడ్ అయి ఉండొచ్చు కొంతమందికి. ఓవర్గా సేమ్ ప్లేస్లో ఉండడం, ఒకవేళ సేమ్ ప్లేస్ నుంచి వర్క్ నుంచి ఆపేస్తే కనుక వేరే ఆపర్చునిటీ రాదేమో అని చెప్పేసి భయంతో స్టక్ అయి ఉండడం. ఓకే, సో నాది కూడా సేమ్ పొజిషన్. ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నాకు అసలు ఈ ఐటీ దానిలో లైక్ కంప్యూటర్ సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేయాలంటే అస్సలు ఇష్టం ఉండదు, అది నా ఫీల్ కానే కాదు. బట్ సిచ్యువేషన్ కరెక్ట్గా లేని టైంలో ఇంకా తప్పదు తీసుకోవాలన్నట్లు ఆ జాబ్స్ చేస్తున్నాను అనమాట. 8 hours జాబ్ కంటిన్యూస్లీ. అస్సలు ఇష్టం ఉండదు నాకు, అసలు స్క్రీన్ చూడడం అంటేనే ఇష్టం ఉండదు. బట్ ఇంకా తప్పలేదు. అయితే కంటిన్యూస్లీ ఒక 5 months అయిపోయింది వర్క్ చేస్తున్నా, కొంచెం కూడా హ్యాపీగా లేను. అప్పుడే అనుకున్నాను అనమాట, హ్యాపీగా లేకుండా ఇంత వర్క్ చేసి డబ్బులు వచ్చి ఏం లాభమో, వేరే చిన్న వర్క్ చేసుకుని బాగుంటుందని. బట్ అక్కడ ఏమైంది అని అంటే సేమ్ ఇదే పొజిషన్. మీరు ఇప్పుడు చూస్తే ఇక్కడ టైప్ చేయడము, వెనక్కి వచ్చేయడం, సేమ్ ఇదే పొజిషన్లో ఉన్నానమాట. అంటే రిజైన్ చేసేసేయాలి జాబ్కి. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే భయం వేస్తుంది, ఇంకా ఈ జాబ్ కనుక మానేస్తే నెక్స్ట్ ఫార్వర్డ్ స్టెప్కి వెళ్ళడం కష్టము, నెక్స్ట్ మంచి జాబ్ దొరకదు, మళ్ళీ ఏమైనా టైం వేస్ట్ అవుతుందేమో, రెంట్స్ ఈఎంఐస్ అన్ని పే చేయాల్సి వస్తుందని చెప్పేసి స్టక్ అయిపోతున్నాను అనమాట కంటిన్యూస్లీ. నాకు అర్థం అవ్వట్లేదు నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలి అని చెప్పేసి. ఇది వరీనెస్ కాజ్ ఉంది చాలా టైం బ్యాక్. ఆ టైంలో ఏమైందనంటే సేమ్ నేను ఇందాక వచ్చింది మెసేజ్, రైట్, మనం వదిలేసి ఫ్లోలో వెళ్ళిపోతే ఆటోమేటిక్లీ యూనివర్స్ తీసుకుంటుందని. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే అది యాక్చువల్ నెగిటివ్గా జరిగింది నాకు. బట్ తర్వాత అది జరిగింది నెగిటివ్ అయినప్పటికీ నెక్స్ట్ నా లైఫ్లోనే అది ఒక టర్నింగ్ పాయింట్ అనమాట. అయితే ఏమైందనంటే నేను ఏదో వర్క్ చేస్తున్నప్పుడు సంథింగ్ ఏదో వర్క్లో ఒక చిన్న మిస్టేక్ చేశాను అనమాట, నాకు తెలియకుండా. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు వర్క్లో ఇంట్రెస్ట్ లేదు, క్లయింట్ కాల్ అలానే వదిలిపెట్టేశాను, మర్చిపోయాను అసలు తీసుకోవాలని చెప్పేసి. సో దానివల్ల బ్యాడ్ రిమార్క్ వచ్చింది, నేను మీతో ఆనెస్ట్గా చెప్తున్నాను.
అది వచ్చిన వెంటనే చాలా వరీ అయిపోయాను అనమాట బాగా, ఇంకా నెక్స్ట్ ఏంటి అని. ఇంక ఈ జాబ్ ఎలా అయినా సరే కాపాడుకోవాలి, ఏదేమైనా సరే ఇంకొంచెం వర్క్ చేయాలి అని చెప్పి ఇంకొంచెం ఎక్కువగా స్ట్రెస్ తీసుకొని ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెడుతూ ఉన్నాను నేను దాంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇష్టం లేని పని, దానికి తోడు ఇంకా ఈ స్ట్రెస్ టూ మచ్ అయిపోయింది, వరి అనేది. అయితే ఏమైందనంటే వాళ్ళే నన్ను రిజైన్ చేసేసారు. ఓకే, అంటే నాకు వాళ్ళు ఫైర్ చేశారు నన్ను, తేజ వర్క్ సరిగ్గా చేయట్లేదు, సో మిస్టేక్ వచ్చింది, క్లయింట్స్ నుంచి నెగిటివ్గా రిమార్క్ వచ్చింది, సో యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్ అని చెప్పారనమాట ఆ టైంలో. సో ఇది కరెక్ట్ వర్క్ అయితే నువ్వైతే కరెక్ట్గా చేయట్లేదు, ఇంట్రెస్ట్ కూడా లేదు అని చెప్పేసి వాళ్ళే నన్ను ఫైర్ చేశారు. కానీ ఆ మూమెంట్లో మాత్రం నిజంగా చాలా బాధపడ్డా. ఫైర్ చేసినప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏం చేయాలో తెలియట్లేదు, డబ్బులు లేదు ఏం లేదని. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే, ఇక్కడ ఇది ఫైర్ అయ్యానో లేదో ఆల్రెడీ నా కోసం వేరే జాబ్ ఆపర్చునిటీ వెయిట్ చేస్తుంది. అది ఇంకోటి నా ఫేవరెట్ వర్క్ అని చెప్పొచ్చు అనమాట. ఇంకంటే నేను ఎంత చేసినా అలసిపోయిన టైప్ ఆఫ్ వర్క్, నా ప్యాషన్కి సంబంధించి రిలేటెడ్గా ఉన్న వర్క్ అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది అది. ఎలా అంటే యూనివర్స్ ఇలా సైన్ పంపించి నాకు నువ్వు ఈ ప్లేస్లో ఉండాలి అన్నట్లుగా అక్కడికి రీచ్ అయ్యాను. నేను వెళ్ళాలని అనుకోలేదు ఆ ప్లేసెస్కి, అసలు అక్కడికి వెళ్ళాలన్న ఉద్దేశం నాకు లేదు. తెలియకుండానే ఇంకా జాబ్ పోయింది అని చెప్పేసి ఇంట్లో అందరికీ నేను కొంచెం రిలాక్స్ కావాలనుకుంటున్నాను, కొంచెం టైం కావాలనేసి వాకింగ్ చేస్తూ ఒక ప్లేస్కి వెళ్ళాను. నేను జస్ట్ ఊరికి అలా వాక్ చేస్తూ వెళ్తే విచిత్రం ఏంటి అని అంటే, ఆ ఈవినింగ్ నాకు ఒక పర్సన్తో పరిచయం అయ్యి జాబ్ వచ్చింది. అసలు అది ఎంత డిఫరెంట్గా టర్న్ అయ్యింది అంటే, ఇలాంటివి చాలా ఉన్నాయి. అందుకనే మనము కొన్నిసార్లు యూనివర్స్కి వదిలేస్తే స్టెప్ అనేది పాజిటివ్గా ఉంటుంది. సో బట్ ఇక్కడ 8 of Swords వచ్చేసరికి ఏమనిపిస్తుంది అంటే, వరీ అనిపిస్తుంది, నెక్స్ట్ ఏం చేయాలో తెలీదు, ఇంకా నేనేం చేయలేను అన్నట్లు, లైక్ ఇంక ఇంక ఇది పోతే ఇంకేం అవ్వదు అన్నట్లు అనిపిస్తుంది. బట్ అది నెగిటివ్ అయినప్పటికీ, నాకు జాబ్ పోవడం అనేది తీసేయడం వలన నెగిటివ్, కానీ అది జరగడం వల్లనే నేను పాజిటివ్ సైడ్ వెళ్ళాను. రైట్, వేరే మంచి జాబ్ వచ్చింది. లేదు అని అనుకుంటే కనుక అదే జాబ్లో కంటిన్యూస్లీ ఇయర్స్ వర్క్ చేస్తూ ఇంకొంచెం ఎక్కువ స్టక్ అయిపోయేదాన్ని. సో ఈవెన్ అందుకనే ఇక్కడ మీరు అంతా అయిపోయింది, ఇది ఇంకా ఏ రిలేషన్షిప్ అయినా సరే అలాంటిదే. రైట్, మీరు స్టక్ అయిపోయారు, ఇంకేం జరగట్లేదు, డ్రైన్ అవుతున్నారు అని అంటే లెట్ ఇట్ గో. యూనివర్స్కి మీరు వదిలేసేయండి, యూనివర్స్ మీకోసం స్టెప్ తీసుకుంటుంది. ఎప్పుడైతే, నేను చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాను ఈ మెసేజ్, ఎప్పుడైతే మీరు మీ మొత్తం అంతా లెట్ గో చేసేసి యూనివర్స్ చేతిలో పెట్టేస్తే, అంటే మీరేం ట్రై చేయకూడదు, ఇంకా ఆల్రెడీ చేసేసారు, ఇంకా చేసి ఏం లాభం లేదు. రైట్, ఏదైతే ట్రై చేయడం ఆపేయడమే లెట్ గో చేయడం అనమాట. ఆటోమేటికలీ యూనివర్స్ స్టెప్ తీసుకుంటుంది. యూనివర్స్ నోస్ బెటర్ దాన్ యూ, మనకంటే యూనివర్స్కి బెటర్గా తెలుసు ఏం జరుగుతుంది లైఫ్లో అని చెప్పేసి. రైట్, సో అందుకనే ఇప్పుడు మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉంటే, మీ లైఫ్లో ఏ ఏరియా అయినా సరే వదిలేసేయండి, యూనివర్స్తో మీరు సరెండర్ చేసేసేయండి. డెఫినెట్లీ మీరు పాజిటివ్గా స్టెప్, లైక్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికన్నా బెస్ట్గా నడుస్తుంది. బట్ ఇప్పుడు జరిగే టైంలో మాత్రం తికమక గందరగోళంగా అనిపిస్తూ ఉండొచ్చు, ఏంటబ్బా ఎంత చేసినా సరే ఏం జరగట్లేదు, మొత్తం అంతా రివర్స్ అవుతుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. సేమ్ రైట్, రివర్స్గా అయినట్టే ఫీల్ అనిపించింది నాకు కూడా. జాబ్ నుంచి తీసేశారంటే ఇంకా ఏంటి, అదే ఫుల్ నెగిటివ్, ఇంట్లో వెళ్ళి చెప్పాలి, డబ్బులు లేవని చెప్పాలి, ఇంకా ఎలా ఉంటుంది. రైట్, నెగిటివ్ అది కంప్లీట్లీ. కానీ వితిన్ కొద్ది టైంలోనే జాబ్ వచ్చేసింది. సో జరిగేదానికి అంత రివర్స్గా అనిపించినా అది మాత్రం యూనివర్స్ అక్కడ ప్లాన్ అనేది నడుస్తుంది అనమాట. అందుకనే ఏం జరిగినా జడ్జ్ చేయకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉండడమే చాలా బెస్ట్. ఆటోమేటికలీ పాజిటివ్ థింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, చాలామందికి ఇక్కడ మీరు ఈ మజిషియన్ కార్డ్తో మీరు ఇప్పుడు ఈ స్టెప్ తీసుకోకుండా ఉండడానికి, దీనికి సంబంధించి భయపడుతూ స్పిల్ అయిపోయింది, అంతా ఎండ్ అయిపోయింది అన్నదానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే, మిమ్మల్ని మీరు బిలీవ్ చేయట్లేదు. అంటే మీ మీద మీరు డౌట్ పడుతున్నారు అన్నమాట. సెల్ఫ్ డౌట్ అనేది చాలా చూపిస్తుంది. నేను చేయలేనేమో, వేరే జాబ్లో వెళ్తే అది కరెక్ట్ కాదేమో, ఇంకొంచెం డిఫికల్ట్ అవుతుందేమో అని హోల్డ్ చేసి పెట్టడం, గట్టిగా పట్టుకొని ఉండడం, అది హర్ట్ అవుతుంది, మీరు అర్థం చేసుకోవట్లేదు. అందుకే ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంటంటే, మీ పొటెన్షియల్ కూడా చాలా హైగా ఉంది, మీ వర్త్ కూడా చాలా బాగుంది, మీరు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏదైతే న్యూ బిగినింగ్ మీ లైఫ్లో వస్తుందో అది చాలా స్ట్రాంగ్గా మీకు అబెండెన్స్ని తీసుకొస్తుంది, మంచి గ్రోత్ వస్తుంది, మీ మీద మీకు నమ్మకం అనేది ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అన్నట్లు మెసేజ్ చూపిస్తుంది అనమాట. సో ఏదేమైనప్పటికీ ఇక్కడ వరీస్ అన్నీ వదిలిపెట్టేసి అయిపోయిన దాని గురించి, ఏదో నెగిటివ్ ఎమోషన్ సిచ్యువేషన్ దాని గురించి బాధపడకుండా కీప్ గోయింగ్ ఫార్వర్డ్. న్యూ బిగినింగ్స్ అనేది మీ లైఫ్లో వస్తుంది. మీరు చాలా స్ట్రాంగ్ ఎనఫ్, పవర్ఫుల్ ఎనఫ్, మీరు అనుకున్న దానికంటే మంచి థింగ్స్, న్యూ బిగినింగ్స్ అన్నీ మీ లైఫ్లో మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. అందుకే ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి వావ్, వాట్ అన్ అబండెంట్ ఆపర్చునిటీ.
సో చాలా మంచి ఆపర్చునిటీ మీ లైఫ్లోకి రాబోతుంది, స్టేబుల్ ఆపర్చునిటీ అనేది రాబోతుంది అన్నట్లు మీనింగ్ అనమాట. చూడడానికి చిన్నగా అనిపించిన ఈ ఆపర్చునిటీ వచ్చేసి డెఫినెట్లీ మిమ్మల్ని ఒక మంచి స్టేబుల్ ప్లేస్లో ఉంచుతుంది. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. అంటిల్ దెన్ బాయ్.